హాయ్ అండి. హలో అందరికీ. కాకరకాయ అంటేనే ఎవరికీ ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు అస్సలు వదలకుండా తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. అన్నం అంతా ఈ పులుసుతోనే తినేస్తారండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మా అత్తగారి కూర అనమాట. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. పావు కిలో కాకరకాయలు తీసుకుని చెక్కేమీ తినవసరం లేదు, అలాగే గింజలు కూడా తినవసరం లేదు. ఇలా చక్రాలల్లే కోసుకుని కొంచెం నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ కాకరకాయలని నీళ్లు వంపేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పులుసు కూర కాబట్టి పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే పులుసు కూరకి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత అలాగే ఇంగువ కూడా వేసుకుని పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని కాస్త ఉప్పు కూడా వేసుకుని, అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని టమాటా ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఉండదండి. అలాగే మనం ఉడికించుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని వీటిని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకుని కారం ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీటిలో నానబెట్టుకుని ఇలా పులుసు తీసుకుని వేసుకోవాలి. ఒక గిన్నెడు పులుసు వేసుకొని ఇలా గ్రేవీకి సరిపడా పులుసు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా పులుసు కూర సగం ఉడికిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నం అంతా ఈ పులుసుతోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.